నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ రేణుక. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మాట్లాడుతున్నాను. క్యాన్సర్ అనేది చాలా విపరీతంగా పెరిగే ఒక వ్యాధి. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా కామన్ గా సాధారణంగా వస్తుందన్నమాట. దీనికి ముఖ్య కారణాలు ఒకటి తంబాకు వాడడం, సిగరెట్ లేదా బీడి స్మోకింగ్ అనేది, తర్వాత మద్యం సేవించడం. వీటితో పాటు మన ఆహార పద్ధతులు, అంటే మనం తినే ఆహారాల వల్ల మనకి క్యాన్సర్లు అనేది ఎక్కువగా వస్తున్నాయి. పీచు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. బయట దొరికే జంక్ ఫుడ్ మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండే ఆహారాలు, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, గ్రిల్డ్ లేదంటే బార్బెక్యూ లాంటి ఆహారాలు అవాయిడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆడవాళ్ళలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా సాధారణంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. సో వాటి గురించి అని చెప్పి మనం మ్యామోగ్రఫీ మరియు పాప్స్మియర్ టెస్టింగ్ అనేది రెగ్యులర్గా చేపించుకుంటూ ఉండాలి ప్రతి ఒక్క మహిళ. దానితో పాటు వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సినేషన్, అంటే 9 నుండి 14 ఏళ్ల వయసులో ఉండే ఆడపిల్లలందరూ 2 డోసుల్లో ఈ వ్యాక్సిన్ ని తీసుకోవాలి. మరియు 15 నుండి 26 ఏళ్ల వయసులో ఉండే ఆడపిల్లలందరూ 3 డోసుల్లో ఈ వ్యాక్సిన్ ని తీసుకోవాలి. దీని ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ మరియు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, స్వరపేటికలో క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో సర్వైకల్ క్యాన్సర్ ని మనం ఈ విధంగా నివారించవచ్చు. దీంతో పాటు నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, పేగులలో క్యాన్సర్లు మరియు స్టమక్ క్యాన్సర్ అంటే కడుపులో క్యాన్సర్, ఊపిరితిత్తులలో క్యాన్సర్, ఇవన్నీ మన ఆహార పద్ధతులు మరియు మన బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్ స్మోకింగ్, తంబాకు వాడకం మరియు ఆల్కహాల్ వల్ల మద్యం సేవించడం ద్వారా వస్తుంటాయి. సో వీటికి తగ్గ ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తే గనక చాలా మటుకు క్యాన్సర్లని మనం నివారించవచ్చు. స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. అందరూ ప్రతి ఒక్కరు 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ పరీక్షలు చేపించుకోవడం ద్వారా క్యాన్సర్లు అనేది మనం అర్లీ స్టేజెస్ లో ముందుగానే మనం డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది త్వరగా చేయడం వల్ల మన జీవిత కాలం అనేది పెరుగుతుంది. అండ్ దాని ద్వారా ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. ఇన్ వాట్ వే అని అంటే శారీరకంగా కానీ లేదంటే మానసికంగా కానీ, లేకపోతే మనకి క్యాన్సర్ కి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు కూడా చాలా మటుకు తగ్గుతుంది. అందుకని ప్రతి ఒక్కరు 30 ఏళ్ళు పైబడిన మహిళలు మరియు మగవాళ్ళు అందరూ స్క్రీనింగ్ టెస్ట్లని చేపించుకోవాలి. ధన్యవాదాలు.